హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి గణేష్ చతుర్థి రోజే. హ్యాపీ గణేష్ చతుర్థి టు ఎవ్రీ వన్. నా ప్రీవియస్ వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో ఇంకా మార్నింగే లేచి ఫాస్ట్గా ఇంకా పూజ చేసుకుంటున్నాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. మీరు నా లాస్ట్ ఇయర్ వినాయక చవితి వ్లాగ్ మిస్ అయితే పక్కా చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ వ్లాగ్ని కూడా లింక్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఈ ఇయర్ వినాయక చవితి కూడా చాలా బాగా జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. బాగా అనిపిస్తుంది. చిన్న బుజ్జి వినాయకుడిని పెట్టాను. ఇలా చేసుకుంటున్న పూజ. సుందర దివ్య మూర్తి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ తను చాలా బాగా చేస్తాడు వినాయక చవితి అంటే. ఇంకా మాకు అసలు ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్తే, అంత బాగుంటుంది అక్కడ. సో ఇంకా పాట్లాక్ లాగా పెట్టుకున్నాం అనమాట. సో మా ఇంట్లో నుంచి ఒక 3 ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నాము. చూడండి ఎంత బాగా చేశారు. సో ఇంకా పూజ స్టార్ట్ చేశారనమాట. వి వేర్ ఆన్ టైం. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసాము పూజలో. మైసా మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. చేతిలో నీళ్ళు తీసుకోండి. దేవునికి నైవేద్యం పెట్టే అన్నింటి మీద నీళ్ళను చల్లండి. సత్యం త్వత్తేన పరిష్టామి. మానోసితం శ్రేధ్యామే లోకామస్వం పురుష. అంతర్బహిర్జత సర్వం వ్యాప్య నారాయణ స్థితః. వ్యవస్థితః నీలతో ఇదమధ్యస్థ విద్యుల్లేకే భాస్వర. నీవార్షోకవత్తన్వే సమర్పయామి. చాలా బాగా జరిగింది పూజ అండ్ డెకార్ కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్ నాకైతే చాలా చాలా నచ్చింది. సో పూజ అయిపోయాక పంచామృతం తీసుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ పార్ట్, ఫుడ్. సో ఫుడ్ అయితే ఇంకా వినాయక చవితి వస్తే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చేసుకొని తింటాము. ఇంకా ఇక్కడ ఇంకా అందరం ఒక్కొక్క వెరైటీ తీసుకొని వచ్చాము. ఇంకా అసలు చెప్పనక్కర్లేదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ చూస్తుంటే కడుపు నిండిపోతుంది అసలు. అందరూ ఒక్కొక్క వెరైటీ తీసుకొచ్చారు. అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వి ఆల్ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైం. అందరం కూర్చొని ఇలా తింటూ ముచ్చట్లు పెట్టుకుంటుంటే మంచి అనిపించింది. సో యూజువల్గా ఎంత బిజీ లైఫ్స్ ఉన్నా కూడా ఇలాంటి ఫెస్టివల్స్ చేసుకున్నప్పుడు ఇలా అందరం గ్యాదర్ అయ్యి మంచిగా టైం స్పెండ్ చేస్తే ఇట్ రియలీ ఫీల్స్ గుడ్. అండ్ ఇది వచ్చేసి డే 5. సో 5th డే మేము నిమజ్జనం చేస్తున్నాము.
సో ఇప్పుడు లడ్డు కోసం వేలంపాట స్టార్ట్ చేస్తున్నాము. $1 నుంచి స్టార్ట్ అయింది. సో లెట్స్ సీ ఇంకెంతవరకు వద్దో. $160 for Kanana. 231 guys. Laddu plus peanut for $231. 231 by Srikant. Laddu, Valampata, come on. $250. Right now, $250. 251 by Srikant. 150 is $260 by Kanana. For the second time. And that is done for $260 per Kanana. ఇలా జరిగింది మా వినాయక చవితి లడ్డు ఆప్షన్. ఇట్ వాస్ సో ఫన్, చాలా బాగా అనిపించుండే. అండ్ దెన్ ఇంకా ఇట్స్ టైం. సో ఇంకా వినాయకుడికి నిమజ్జనం చేస్తున్నాము. ఇలా జరిగింది మా వినాయక చవితి ఈ ఇయర్. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.